హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు V20 టీవీ. నేను మీ బంగారాజు. బిగ్ బాస్ రివ్యూ బై బంగారాజు. చలో నిన్న ఎపిసోడ్ చూసినాం కదా, అంటే హాట్ అనిపించింది కొద్దిగా. అంటే సెకండ్ డేనే కాబట్టి అందరికీ కొద్దిగా అంటే డల్గానే పోయింది అనుకోవచ్చు మామూలు చెప్పాలంటే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను ఎపిసోడ్లో గమనించింది ఏంటంటే, కొంతమంది అక్కడ అవసరం లేకుండా సరే కొన్ని ఆర్గ్యుమెంట్స్ చేయడం జరుగుతుంటేనే ఏదో అంటే కెమెరాలో మనం కనిపించాలి అంటే మన కెమెరా స్పేస్ కోసం అని చెప్పేసి నాకు అనిపించింది. కొంతమంది చేస్తున్నట్టు నాకు అనిపించింది. అది ఎందుకన్నా మీకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంటుంది. ఓకేనా? ఓకే. అయితే అవన్నీ పక్కన పెడితే, అండ్ ఇప్పుడు ఈ సీజన్కి కెప్టెన్ ఉండడని చెప్పేసి అంటే ముందు రోజే చెప్పడం జరిగింది బిగ్ బాస్. అది కాకుండా ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ రోజు మన వాళ్ళకి టాస్క్ ఇచ్చింది. ఎందుకంటే కెప్టెన్ లేడు కాబట్టి ఒక ముగ్గురు చీఫ్లు మాత్రం ఉండాల్సి వస్తుందని చెప్పేసి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చేసి దాంట్లో ముందుగా అయితే నిఖిల్ గెలిచిండు ఫస్ట్ టాస్క్లో. అండ్ ఆ తర్వాత నైనిక గెలిచింది. ఓకే. ఇంకా మూడో చీఫ్ కోసము అని చెప్పేసి మీరు ఏమంటారు, ఉన్న వాళ్ళలో ఎవరు మీకు బెటర్ అనిపిస్తుందో వాళ్ళకి సెట్ చేసుకొని చెప్పేసి ఒక చిన్న టాస్క్ అని కాదు, ఇక మీరు ఎవరిని స్మాష్ చేస్తారో చేయండి, అండ్ ఎవరికి అర్హత లేదో వాళ్ళని పక్క పెట్టేసేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ దాంట్లో అయితే మనోళ్ళు నైనిక అండ్ నిఖిల్ ఎవరు అంటే ఫస్ట్ వచ్చేసి మన నబీల్ని స్మాష్ చేసిర్రు. ఎందుకు అని అంటే రీజన్ చెప్పిండు నిఖిల్ అయినా నైనిక అయినా సరే. నిఖిల్ ఏమన్నాడంటే, భయ్యా నువ్వు అంతా మంచిగా ఉంది, అంతా మంచిగా ఉంది, అంత బాగానే ఆడుతున్నావు, అంత టాస్క్ ఇట్లా బాగానే ఆడుతున్నావు, కానీ నువ్వు ఇంకేందంటే నువ్వు ఇంకా ఓపెన్ అప్ కాలే, నేను ఇంకా ఒరిజినల్ ఇంకా బయటికి రాలే, నువ్వు అందరితో ఇంకా చక్కగా మింగిల్ అయితే లేవు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నాకు అనిపించింది అంటే నేను ఫస్ట్ వచ్చి చూసినప్పుడు నేను అనుకున్నా నబీల్ అంటే ఆయన ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మంచిగా అన్నట్టు అందరితోటి కలిసిమెలిసి హ్యాపీనే ఉంటుంది, మంచిగా ఉంటుండు. కాకపోతే ఈ మాట అనడం నాకు అంత అనిపించలేదు. ఎందుకంటే అది నాకైతే ఆయనకి ఒక ఏమంటారు, ఈ చీఫ్ అనేది ఆ పొజిషన్ ఆయనకి ఇస్తే కంపల్సరీ చేసామో నాకు అనిపించింది, పక్కా అనిపించింది. కాకపోతే నిఖిల్ ఏంటంటే, నువ్వు ఇట్లా అన్ని బాగానే అవుతున్నావు కానీ ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వు ఇంకా తీసుకోలేవు బ్రో, ఇంకా అక్కడ దాకా రాలేదు, నువ్వు ఇంకా ఎవరితో మింగిలి కదా ఆ రీజన్ చెప్పిన రీజన్ నాకు అంత అనిపించలేదు. ఓకేనా? అండ్ తర్వాత నైనిక కూడా అన్నది రీజన్ అంటే ఏం లేదు, అంతా బాగున్నది, కానీ నువ్వు ఇంకా 2 days నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అప్పుడు తెలుస్తుంది కదా అని చెప్పేసి అన్నది. ఓకే. నాకు అనిపించింది అంటే నాకు ఎందుకో ఈ ఇద్దరు డిసిషన్ మన నబీల్ విషయంలో అంత నాకు అనిపించలేదు. ఓకే. అంటే ఐ థింక్ వాళ్ళు అంటే రాంగ్ స్టెప్ తీసుకున్నారేమో నాకు అనిపించింది. అండ్ ఆ తర్వాత సార్ నబీల్ అయినా కాకపోయినా షబీర్ అంటున్నా సార్, నబీల్ కాకపోయినా మన శేఖర్ భాషా గారు. ఓకే. శేఖర్ భాషా గారు కూడా అండ్ ఆయన కూడా మనలో స్మాష్ చేసిర్రు. ఎందుకంటే ఆ రీజన్ మాత్రం నాకు కొద్దిగా నవ్వొచ్చింది అబ్బా. ఏంటంటే అన్న నువ్వు అందరితో మంచిగా ఉంటావు, ఒకటి ఓకేనా, అందరితో మంచిగా ఉంటావు, కలిసిమెలిసి ఉంటావు, అంతా బాగానే ఉంటుంది. ఇంకోటి అది కాకుండా నువ్వు టక్కున రేజ్ అయిపోతావు తనే ఏదైనా సరే అని చెప్పేసి చెప్పిండు. ఓకే. ఆయన ముచ్చట ఎందుకనంటే, అంత ముందుకు మనం ఒక చిన్న ఇష్యూ జరిగింది. ఓకే. సోనియాకి అండ్ శేఖర్ భాషకి మధ్యలో ఏమంటారు, అది బత్తాయి దగ్గర అంటే ఆ పండ్లతో ఆడుకోవద్దు, నువ్వు అట్లే తింటావు, ఆడుకో, నువ్వే తినేసే, నువ్వు ఎట్లనే తినేసే అని చెప్పేసి ఇద్దరికి మధ్య లొల్లేదు బాగా. ఓకే. అయితే ఆ విషయంలో మనడు నిఖిల్ అట్లా అనుకుండేమో తప్పలేదు. ఓకే. కాకపోతే నాకు అనిపించింది చూసే జనాలకి కూడా అనిపించవచ్చు. ఎందుకంటే శేఖర్ భాషకి అంటే క్వాలిటీస్ ఉన్నాయి, ఖచ్చితంగా ఏమంటారు ఎలిజిబిలిటీ ఉంది, ఆయన ఖచ్చితంగా హ్యాండిల్ చేయగలడు. అంటే ఎంతమంది హ్యాండిల్ చేస్తాడో ఆయనకి రెస్పాన్సిబిలిటీ తీసుకునే అర్హత ఉందని నాకు అనిపించింది. అంటే నబీల్ విషయం పక్కన పెడితే శేఖర్ భాష విషయంలో నాకు నైనిక అండ్ మన నిఖిల్ యొక్క డిసిషన్ నాకు అంత అనిపించలేదు, ఖచ్చితంగా అనిపించలేదు. ఎందుకంటే అది నాకు అన్ఫేర్ అనిపించింది. శేఖర్ భాష బాగా ఆడతాడు. ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు ఆయన కలిసిమెలిసి ఉండడం అంటే ఆయన వయసు తగ్గట్టు ఆయన చేసిన పని అది అలాంటిది కాబట్టి ఆయన ఖచ్చితంగా అందరూ కలిసి ఉండాలని అనే పాత్ర వచ్చినట్టు నాకు అనిపించింది కాబట్టి అట్లా ఉంటుండు. ఇంకా బేబక్క విషయంలో వాళ్ళు డిస్కస్ నాకు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఆమె టాస్కుల పరంగా అయినా సరే కొద్దిగా ఎన్నికల్లో ఉంది. ఓకే. ఆమె స్మాష్ చేసిరంటే నాకు సరే కరెక్ట్ అయినా అనిపించింది, ఫీల్ అనిపించింది. కానీ శేఖర్ భాష విషయంలో నాకు అట్లా అనిపించలేదు. వీళ్ళు ముగ్గురిని కాకుండా యాష్మికి ఇచ్చినట్టు థర్డ్ చీఫ్గా. ఓకే. దానిపైన కూడా సోనియా ఆర్బీ వేయడం జరిగింది అండ్ ఇద్దరి మీద రచ్చరచ్చ జరిగింది. ఓకే. నాకైతే ఇప్పుడు ఈ నైనిక నిఖిల్ డిసిషన్ నాకు ఈ విషయంలో నాకైతే అంత అనిపించలేదు. ఓకే. ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు మీకు ఎట్లా అనిపించింది అలా డిసిషన్ అని చెప్పేసి మీరు కూడా కింద కామెంట్ చేసి చెప్పారు. ఓకేనా? అండ్ ఇంకా మంచి బిగ్ బాస్ అప్డేట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేను ఇట్లా రోజు రివ్యూస్ చెప్తూనే ఉంటా. నాకేమనిపించింది ఒక ఆడియన్గానే చెప్తాను, ఎవరికి కూడా సపోర్ట్ కాదు, అండ్ పర్సనల్గా అయినా సరే ఆఫీషియల్గా అయినా సరే ఎవరికి సపోర్ట్ కాదు.
అని నాకేమనిపిస్తే అదే చెప్తా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్.